Hi everyone, I'm Shankar. I have my own coaching center which is called Speakers Delight Spoken and Written English at Dilshuk Nagar, Hyderabad. I thank you from the bottom of my heart, Suman TV. ఎందుకంటే వాళ్ళు నిజంగా ఒక మంచి అవకాశం ఇచ్చారు. సార్ ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా కావాలి, చాలామంది లైక్ చేస్తున్నారు, చాలామంది మీ వీడియోస్ వాళ్ళ నేర్చుకోవడం ప్రయత్నం చేస్తున్నాను అన్నారు. కానీ టు బీ హానెస్ట్ నేను చెప్తున్నాను కదా, మీరు నేర్చుకోవడం కాదు, మీ వల్ల మీరు చూడడం వల్ల నేను కూడా అప్డేట్ అవుతున్నాను నేను అనుకుంటాను. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దిస్. సో ఈరోజు ఒక మంచి టాపిక్ తీసుకుందాం. ఏంటంటే ఒక మంచి టాపిక్ జనరల్గా గెస్ట్ చేస్తుంటాం. ఎట్లా అంటే నేను 2 గంటల వరకు అక్కడ చేరుకొని ఉంటాను. ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. ఇంకో 1 అవర్లో మా అమ్మ వంట చేసి పెడుతుంది. నేను హైదరాబాద్లో ఉంటున్నాను, మా పేరెంట్స్ వచ్చారు, మళ్ళీ నేను డ్రాప్ చేశాను. ఇక్కడ నుంచి మా హోమ్ టౌన్కి 4 గంటల జర్నీ. అంటే నేను 1 o'clock మధ్యాహ్నం వాళ్ళని డ్రాప్ చేస్తే బస్ స్టాప్ దగ్గర, వాళ్ళు ఈవినింగ్ 5-6 వరకు అక్కడ చేరుకొని ఉంటారు అని ముందే అనుకున్నప్పుడు పెళ్ళి వచ్చింది. పెళ్ళి 11 o'clock అయితే మనం 12 అయింది, పెళ్ళి అయిపోయి ఉండొచ్చు. జనరల్గా మనం ఇలా చెప్తూ ఉంటాం అనమాట. ఈ ఒక కోర్స్ నేర్చుకుంటాం ఏదైనా ఒక స్పోకెన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ పైన. ఈ బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్, అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు కోర్స్ కంప్లీట్ అయి ఉంటుంది అని చెప్తుంటారు. సో ఇవన్నీ మీకు అర్థమై ఉండొచ్చు. ఇది ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అని కదా. సో ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే చాలా సింపుల్ అండి. దీన్ని ఏమంటారంటే గ్రామర్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటారు. సో గ్రామర్లో నేను ఎప్పుడు చెప్తుంటాను, అది ఏమంటారు అనేది మనకు అనవసరం. ఈ సెంటెన్స్ హౌ కెన్ వి వాట్ వి కాల్ ట్రాన్స్లేట్ ఫ్రమ్ రీజనల్ లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్, అంతే. సో దానికంటే ముందు మనం స్ట్రక్చర్ చూద్దాం, దెన్ యూ విల్ కమ్ టు నో హౌ టు టెల్. సో వాట్ వి కాల్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఎట్లా అంటే ద యాక్షన్ విచ్ we will already have done in the future at a point of time. ఫ్యూచర్లో ఒక టైంలో పని జరిగి ఉంటుందని చెప్పేటప్పుడు మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ వాడతాం. సో లెట్ us go little bit structure. What is that? Already we know that. I, we, you, they, he, she, it. I అంటే నేను, we మనము, మేము, యు అంటే నువ్వు, మీరు, దే అంటే వాళ్ళు, హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది ఒక వస్తువు కావచ్చు, ఒక జంతువు కావచ్చు, లేదంటే ఇంకొక ప్లేస్ కూడా కావచ్చు. వీటిని మనం ఏంటంటే ఇక్కడ స్ట్రక్చర్లో ఐవికి షెల్ హ్యావ్ చెప్పాలి, షెల్ హ్యావ్. యువికి విల్ హ్యావ్. కామన్గా V3. సో V3 అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చేంజ్ అని ఒకటి పెట్టాను. changes, changed, changing. సో వీటికి మనం ing, V3, V2, S ఫామ్, అదేవిధంగా V1 అంటుంటాం. సో ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? V3 తీసుకోవాలి. సింపుల్గా ఇందాక చెప్పాను కదా, ఈ మంత్ ఎండింగ్ కల్లా నేను కోర్స్ కంప్లీట్ చేసి ఉంటాను అంటే ఐ షెల్ హ్యావ్ completed this course by I shall have completed the course by end of this month. I shall have completed the course by end of this month. సో మీకు రావచ్చు సార్ షెల్ అవే చెప్పాలా, విల్ హ్యావ్ చెప్పొద్దా? కొందరు అలా కూడా చెప్తారంటే నేను కూడా చెప్తున్నాను ఏంటంటే వీ కెన్ మేనేజ్ ఫ్రమ్ ఐ టు ఇట్ ఆల్ విత్ విల్ హ్యావ్, నో ప్రాబ్లం. అన్నిటికీ కూడా విల్ హ్యావ్ చెప్పొచ్చు, కానీ ఐవికి షెల్ హ్యావ్తో చెప్తే ఇంకా ఇట్ విల్ బి మోర్ బ్యూటిఫుల్, అంతే తప్ప కన్ఫ్యూజన్ ఏం లేదు. 100% విల్ హ్యావ్తో చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ అని కాదు, ఐ షెల్ హ్యావ్ ఉందా, ఐ విల్ హ్యావ్ కూడా చెప్పవచ్చు. ఇదండి సార్. ఒకవేళ నెగిటివ్ అయితే ఐ షల్ నాట్ హ్యావ్ ఆర్ ఐ విల్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ కోర్స్ బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్. ఇది ఎప్పుడు వాడతాము అని అంటే చెప్పాను కదా, ఫ్యూచర్లో ఒక టైంలో మనం చేసి ఉంటామని ముందే గెస్ట్ చేసినప్పుడు చెప్పాను ఇందాక. మా పేరెంట్స్ని నేను డ్రాప్ చేశాను, వాళ్ళు నా ఈవినింగ్ 6 కల్లా చేరుకొని ఉంటారు. మై పేరెంట్స్ విల్ హ్యావ్ రీచ్డ్ మై హోమ్ టౌన్ బై 6 o'clock. 6 కల్లా చేరుకొని ఉంటారు. నేను నెక్స్ట్ మంత్ కల్లా ఇంగ్లీష్ మాట్లాడతాను ముందే మనం గెస్ట్ చేసినప్పుడు ఎట్లా, ఐ షల్ హావ్ స్పోకెన్ ఆర్ ఐ విల్ హావ్ స్పోకెన్ ఇంగ్లీష్
బై ఎండ్ ఆఫ్ దిస్ కోర్స్ ఇట్లా మనం రకరకాలుగా చెప్పవచ్చు అండి. ఇలా మీరు ఏం చేయాలంటే స్ట్రక్చర్ ఒకటి తీసేసుకొని ప్రాక్టీస్ అనేది బాగా చేయండి. కంఫర్ట్ జోన్లో ఉండకండి. చూస్తే వస్తుంది అనుకుంటే రాదు. ఎవరిది చూసినా కూడా మీరు ఏం చూసినా, ఏ వీడియోస్ చూసినా కూడా, ఎలాంటి వీడియోస్ చూసినా కూడా ఇంప్లిమెంట్ అనేది లేకపోతే ఏమవుతాం, వీక్ అవుతాం. కంఫర్ట్ జోన్లోకి వస్తే ఎట్లా ఉంటుంది తెలుసా, మీకు అన్నీ ఉంటాయి. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా, వినడానికి ప్రయత్నం చేయండి. చాలా పవర్ఫుల్ అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఒక పెంపుడు కుక్క ఉంటుంది కదా, ఒక ఫ్యామిలీ కుక్కను పెంచుకుంటుంది అనమాట. సో ఆ కుక్క ఎట్లా అంటే బాగా కుక్కకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏది తింటే అది, అంటే మంచి కుక్క కావాల్సిన ద బెస్ట్ ఫుడ్ అంతా కూడా దానికి ఇస్తుంటారు. లైక్ అన్ని రకాల ఫుడ్ ఇస్తారు. కూర్చున్న కాడికి అన్నీ తెచ్చిస్తారు. అంత బాగా ప్రేమగా పెంచుకుంటారు కుక్కను. సడన్గా ఏమవుతుంది, కుక్క ఒక రోజు సడన్గా 2 days నుంచి అది చాలా వీక్ అంటే ఇక కూర్చున్న కాడికి లోపోదు, ఆన్నేమంటుంది, ఏం చేస్తుంది దానికి ఏం అర్థం కాదు. భయపడతారు ఫ్యామిలీ మొత్తం. భయపడి ఏం చేస్తారు, అందరు కలిసి హాస్పిటల్ తీసుకుపోతారు. ప్రేమతో పెంచుకోరు కదా. సో హాస్పిటల్ తీసుకెళ్ళినాక డాక్టర్ చూసి ఏమైందమ్మా అంటే, ఏమైందో సార్ తెలియదు, దీనికైతే మంచిగా ఈ కుక్కకి అన్నీ పెడతాము, కానీ సడన్గా 2 days నుంచి అస్సలు యాక్టివ్గా లేదు, డల్ అయిపోయింది అని అంటే, సరే మీరు 2 days తర్వాత రాపోండి అని చెప్తారు. 2 days తర్వాత వాళ్ళు మళ్ళీ వస్తారు. అప్పటి వరకు కుక్క ఏమవుతుంది గెస్ చేయండి. ఏం కాదు, మంచి హైపర్ యాక్టివ్ అవుతుంది. జంపింగ్ ఇక్కడ నుంచి అక్కడ ఇక్కడ ఫుల్ జంప్, మస్తు హైపర్ యాక్టివ్ అవుతుంది. ఫ్యామిలీ మొత్తం షాక్ అవుతారు. డాక్టర్ చాలా థ్యాంక్స్, ఎంత చెప్పినా తక్కువని అన్నట్టు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అప్పుడు డాక్టర్ని అడుగుతారు, సార్ ఏం మెడిసిన్ ఇచ్చారు, ఎలాంటి ట్రీట్మెంట్ చేశారు కుక్కకి, బాగా చాలా హైపర్ యాక్టివ్ ఉందంటే వాళ్ళ ఆన్సర్ ఏముంటుంది తెలుసా? కెన్ యూ గెస్? ఏం చెప్తారు తెలుసా? ఏం చెప్పలేదు, ఏం చేయలేదు, 2 నెలల నుంచి దానికి ఫుడ్డే పెట్టలేదు అని చెప్పి. 2 రోజుల నుంచి ఆ కుక్కకి ఏం తిండి పెట్టలే, ఏం పెట్టలే అని చెప్పారు. ఇది అర్థమైందా మీకు దీని స్టోరీ? అంటే ఏం లేదు, మన దగ్గరకు అన్నీ వస్తే మనం కూడా నీరసం కాదు, లేజీగా తయారవుతాం కుక్కలాగా. డూ యూ వాంట్ టు బికమ్ లైక్ ఎ డాగ్, లేజీ డాగ్? నో, యూ వాంట్ టు బికమ్ లైక్ ఎ కింగ్ ఇన్ ఫారెస్ట్. ఫారెస్ట్లో కింగ్ ఎట్లా ఉంటుంది అలా కావాలి. ఫారెస్ట్ కింగ్ ఏం చేస్తుంది, అది ఏది ఎక్స్పెక్ట్ చేయదు, వేటాడి తెచ్చుకుంటుంది. వేటాడి తెచ్చుకునే ఆ యొక్క నైపుణ్యత ఎవరి దగ్గర ఉంటుందంటే అడవిలో సింహానికి ఉంటుంది. ఎందుకు అడవిలో సింహమే హైలైట్ చేస్తున్నాడు, జూపర్లో కూడా సింహాలు ఉంటాయి, అది ప్రెస్టేషన్తో ఉంటుంది. అడవిలో సింహం ఫెరోషియస్గా ఉంటుంది. సో వీ వాంట్ బికమ్ లైక్ ఫెరోషియస్, అంటే ఒక గాంభీర్యమైన ఏది ఉంటుందంటే అడవిలో సింహం లాగా మనం తయారు కావాలంటే మనల్ని మనం తయారు చేసుకోవాలి. అందుకే నేను ఏం చెప్తున్నా, మీకు ఎగ్జాంపుల్ 1-2 ఇవ్వడం జరుగుతుంది, కానీ మీరు ఇందులో ఇన్వాల్వ్ అవుతే ద బెస్ట్ స్పీకర్ అవుతారు. సో అర్థమైంది అనుకుంటా కదా. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఏం లేదు, ముందు ఒకనొక టైంలో ఈ పని చేసి ఉంటాను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు ఇలాంటివి మనం చెప్తూ ఉంటాం. ఏదైనా తీసుకోండి, నేను రేపటికల్లా ఇంగ్లీష్ మాట్లాడి ఉంటాను, ఐ విల్ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఆమె ఇంకో అరగంటలో ఆయమ్మ వచ్చి క్లీన్ చేసి ఉంటుంది. అరగంట తర్వాత ఆయమ్మ విల్ హ్యావ్ క్లీన్ ద రూమ్. నెగిటివ్ ఏం చెప్తాం, ఆయమ్మ విల్ నాట్ హ్యావ్ క్లీన్ ద రూమ్. ఆయమ్మ will not have cleaned the room. My mother will have prepared food. My mother will not have prepared food. Raju will have reached the home. Raju will not have reached the home. So em cheppanu, the action which we will already have in the future at certain time, it is called future perfect. మళ్ళీ అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ అదా ఇదా వదిలేశారు, కానీ ఒక టైంలో చేసి ఉంటాను అని చెప్పేటప్పుడు మనం ఇలా ప్రాక్టీస్ చేస్తాం. సో మనం కూడా లేజీ డాగ్ లాగా కాకుండా అడవిలో సింహం లాగా తయారుదాం, వెంటాడి తెచ్చుకుందాం. వేరే వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేయ తప్ప మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. అది ప్రాక్టీస్తోనే రిజల్ట్ వస్తుంది. నాట్ ఓన్లీ ఇంగ్లీష్ బట్ ఆల్సో ఎనీథింగ్స్. ఫోకస్ ఆన్ యువర్ ప్రాక్టీస్. గ్రామర్ మిస్టేక్స్ వస్తుంటాయి పోతుంటాయి, నథింగ్ టు వరీ. పీపుల్ విల్ నాట్ సీ యువర్ గ్రామర్ మిస్టేక్స్. People will not see your 100% pronunciation accent. They will focus only your ideas, your thoughts, your feelings. That's it. Yes or no? So that's what I'm telling you. Thank you so much for giving this great opportunity. Thank you, Andy.